హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పన్నీర్ కర్రీ అయితే చూపిస్తానండి. పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఎంత గ్రేవీగా సూపర్గా వచ్చింది కదా. ఈ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా ఆనియన్స్, టమాటో 3 మీడియం సైజ్ ఆనియన్స్, 3 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి. ఒక 15 జీడిపప్పుల దాకా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇందులోనే వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. మీరు కూడా జీడిపప్పులు అయితే వేయించుకోండి. నేను జీడిపప్పులు వేసే వీడియో అయితే చేయలేదు. జీడిపప్పులు అయితే వేసి ఇంకా వీటిని అయితే పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే పన్నీర్ని డైరీలో తీసుకొని వచ్చాడంట అండి. మనకు బయట షాపులలో ఇంకా ఎక్కడైనా కూడా దొరుకుతుంది. మా హస్బెండ్ అయితే డైరీలో తీసుకొని వచ్చాడు. డైరీలో బాగుంటుంది కదా అని చెప్పేసి డైరీలో తీసుకొని వచ్చాడు. చాలా ఫ్రెష్గా అయితే ఉందండి. ఇంకా వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చూడండి, నేను చూపిస్తున్న సైజులో అయితే కట్ చేసుకోండి. బాగా మంచిగా అయితే కుక్ అవుతాయి అన్నమాట. చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే ఇందులోకి వేసేసుకుందామండి. ఇందులోకి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెంగా గోల్డ్ కలర్ వచ్చేలాగైతే వేయించుకోవాలి. అటు అటు అయితే తిప్పుతూ ఉండాలన్నమాట. లేదంటే ఒకే సైడు కాలిపోతాయి. ఈవెన్గా అయితే గోల్డ్ కలర్లోకి రావు. చూడండి, నేను చూపిస్తున్నలాగా అలా కలుపుకుంటూ ఉండండి. ఇంకా గోల్డ్ కలర్లోకి అయితే చిన్న చిన్నగా టర్న్ అవుతున్నాయండి. చూడండి, ఇప్పుడైతే గోల్డ్ కలర్లోకి అయితే వచ్చాయన్నమాట. వీటిని అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా కొంచెంగా లైట్గా ఇంకా కొంచెం రావాలండి. సో అందుకని ఇంకా నేనైతే వేయించుతున్నాను. ఇప్పుడైతే తీసి ప్లేట్లోకి అయితే పెట్టుకున్నానండి. పన్నీర్ వేయించిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ మిగిలిన ఆయిల్లోనే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పోపు అయితే పెట్టుకుందాము. నేనైతే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఇలా ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసాను. పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు గుప్పడంతా తీసుకొని వేసానండి. కొంచెం కరివేపాకు వేగేలాగా కొంచెంగా అయితే కనుక ఇలా వేయించుకుందాము. కొంచెం కరివేపాకు వేగితే ఏమవుతుందంటే స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. ఇంకా ఇందులోకి అయితే కొంచెంగా దాల్చిన చెక్క, ఇదిగోండి చూపిస్తున్నాను కదా, కొంచెంగా దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు అయితే కట్ చేసి అయితే వేసుకున్నానండి. దీనివల్ల ఏంటంటే అరోమా అనేది మంచిగా కర్రీకి అయితే బాగా పడుతుందన్నమాట. కర్రీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూడండి, అన్నీ వేసుకొని ఇలా అయితే కొంచెంగా గోల్డ్ కలర్ వచ్చేలాగైతే వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, అంటే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసేసి బాగా అయితే వేగనిద్దాము. కొంచెం వాటర్ అయితే వేయలేదండి, ఈ ఆయిల్తోనే మంచిగా అయితే వేగనివ్వాలన్నమాట. ఇందులోనే కొంచెంగా అయితే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అంటే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి. మీరైతే కొంచెంగా వేసుకోండి. తర్వాత కావాలంటే కనుక మళ్ళీ చూసైనా వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైపోతే కర్రీ మొత్తం పాడైపోతుంది కదండి. ఇంకా ఇప్పుడైతే కారం వేస్తున్నాను. కారం కూడా టేస్ట్కి తగినంత కారం అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని ఇందులోనే బాగా మగ్గనివ్వాలన్నమాట. అంటే కొంచెం బాగా ఆయిల్ బయటికి తేలేలాగా బాగా మగ్గనిద్దాము. ఇందులోనే కొంచెంగా అయితే నేనైతే కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వల్ల కూడా టేస్ట్ అయితే మంచిగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మీరు కూడా కొబ్బరి పొడి అయితే ఇలా యాడ్ చేయండి. కొంతమంది కొబ్బరి తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే కనుక స్కిప్ చేసుకోవచ్చు. స్కిప్ చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, మంచిగా అయితే ఉంటుంది. ఈ కార్తీక మాసంలో అయితే హిందూస్ అయితే చాలామంది చికెన్, మటన్స్ తినరు కదండి. చికెన్, మటన్లో ఉన్న ప్రోటీన్స్ ఇందులో కూడా ఉంటాయండి.
అంటే అంత ప్రోటీను అందుతుందన్నమాట మన బాడీకి. ఇలాంటి ఈ మాసంలో అయితే ఈ కర్రీ అయితే మంచిగా సూట్ అవుతుందండి. మీరు ఎవరైనా చేసుకోకుంటే కనుక చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంటికి అయితే మా అమ్మ వచ్చింది కదండి, అమ్మ కూడా ఏంటంటే కార్తీక మాసంలో తినదనమాట, చికెన్ మటన్ తినరు. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ కర్రీ అయితే ట్రై చేస్తున్నాను. ఈ కర్రీ చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఐడియా వచ్చేసి ఈ కర్రీ అయితే చేస్తున్నానండి. మీరు కూడా కార్తీక మాసంలో చికెన్ మటన్ తినని వాళ్ళు ఉంటారు కదండి, ఈ కర్రీ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్స్ కూడా బాడీకి అయితే అందుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి లిడ్ అయితే పెట్టేసి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత తీస్తున్నాను. చూడండి బాగా అయితే ఉడికిపోతుంది. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కలన్నింటినీ వీటిలోకి అయితే వేసేసుకుందాము. వీటిలోకి వేసేసుకొని ఈవెన్గా అయితే బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ పన్నీర్ ముక్కలన్నిటిని అయితే వేసేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని దీన్ని అయితే ఒక 10 మినిట్స్ బాగా ఉడికిందంటే చాలండి. ఎందుకంటే ముందుగానే మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్నప్పుడైతే బాగా ఉడికిపోయి ఉంటుంది, సాఫ్ట్గా కూడా అయిందండి పన్నీరు. సో ఒక 10 మినిట్స్ అయితే దీన్ని లిడ్ పెట్టేసి ఇంకా బాగా మగ్గనిద్దాము. ఇంకా 10 మినిట్స్ అయిందండి. 10 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూద్దామండి. చూడండి ఇదిగోండి ఆయిల్ అయితే బాగా పైకి తేలుతూ ఉంది కదా. ఇంకా బాగా అయితే మన కర్రీ దీనివల్ల ఏంటంటే బాగా మన కర్రీ అయితే బాగా ఉడికిందని అర్థమండి. చూడండి సాఫ్ట్గా కూడా అయిపోయాయి, బాగా చూస్తేనే కనిపిస్తుంది అనమాట, సాఫ్ట్గా కూడా అయిపోయాయి. ఇంకా మన కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే కట్టేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ అయితే కట్టేస్తున్నానండి. చూడండి అవుట్పుట్ చూడండి, చాలా గ్రేవీగా వచ్చింది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. చూడండి ఎంతో సూపర్గా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గ్రేవీ పన్నీర్ కర్రీ అయితే రెడీ.